పందుల పెంపకం ఎటువంటి ఖర్చు లేకుండా విత్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ. ఇది నేను ఏమైనా జోక్గా కామెడీ చేస్తున్నా అనుకుంటున్నారా? లేదు, సీరియస్గా చెప్తున్నా. అనంతపురంలో పందుల పెంపకం లాభదాయకమైన బిజినెస్. మీలో ఎవరైనా కానీ రూపాయి ఖర్చు లేకుండా మంచి బిజినెస్ చేసి లాభదాయకమైన ఆదాయాలను పొందాలనుకుంటే మీరు పందుల పెంపకంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనికి కావాల్సిందల్లా ఒక 4 పిల్ల పందులు తీసుకొచ్చి అనంతపురం నడిబొడ్డున ఆదిమూర్తి నగర్లో ఇడిచినట్టయితే మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే దానికి 4 మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, జెడ్ ప్లస్ సెక్యూరిటీ, ఆ తర్వాత దానికి కావాల్సిన స్పా కూడా ఉంది. పందులు రెస్ట్ తీసుకోవడానికి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం, చల్లగాలి, నీడ, అన్ని సదుపాయాలతో కూడిన ఏరియా ఆదిమూర్తి నగర్. ఇక్కడ మనం వీడియోలో చూసినట్టయితే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఎదురుగానే క్వార్టర్స్లో మంచి భోజనం, ఓకేనా, గవర్నమెంట్ ఫుడ్ దొరుకుతుంది. తర్వాత పోలీస్ క్యాంటీన్కి ఎదురుగా అక్కడ మంచి పోలీస్ ఫుడ్ దొరుకుతుంది. దాని తర్వాత మంచి బిర్యానీ కావాలనుకుంటే పందులకి గ్రంథాలయం ఎదురుగా ఉండే అక్కడికి వెళ్ళొచ్చు. లేదా మంచి నాన్ వెజ్ ఇంకొక ఏమన్నా కావాలనుకుంటే గుల్జార్పేటలో మనం వీడియోలో చూసినట్టుగా అక్కడ దొరుకుతుంది. లేదా ఇంకేమన్నా మంచి స్పేషియస్గా ఓపెన్ బఫెట్ చేయాలనుకుంటే లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఎదురుగా ఒక మంచి మైదానంలో వాటికి కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడ పొందపరచడం జరిగింది. సో రీసెంట్గానే ఒక పంది కూడా మంచి 10 పిల్లలతో హ్యాపీగా జాలీగా ఏరియా అంతా తిరగడం జరుగుతుంది. సో ఎవరన్నా పందుల పెంపకంలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మన మున్సిపాలిటీ అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. సో ఆదిమూర్తి నగర్ స్లాట్స్ అయిపోయి ఉండొచ్చు మేబీ, నాకు తెలిసి ఇంకేదైనా మంచి ఏరియా చూసి సెలెక్ట్ చేసి వారు మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.